ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పవన్ వర్సెస్ తెలంగాణ నేతల వ్యవహారం తెలుగు రాష్ట్రంలోనే కాకుండా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ గారు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ట్వీట్లో ఏముందంటే, మీరు వస్తానంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా లేక పొత్తుతో వస్తున్నారా లేదా సింగిల్గా వస్తున్నారా అది అని చెప్పి రండి అని ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరుని మెన్షన్ చేయనప్పటికీ జనసేనాని గురించే అని క్లియర్గా అర్థమవుతుంది. నెటిజన్లు కూడా మరి దీని గురించే భావిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ట్విట్టర్ వేదికగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్కు మధ్య మాటల యుద్ధం కూడా నడిచిన సంగతి విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల్లో ప్రకాష్ రాజ్కు డిపాజిట్లు కూడా దక్కలేదని, మా ఎన్నికల్లో కూడా ఓడిపోయారని జన సైనికులు కామెంట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రకాష్ రాజ్కు కౌంటర్గా బండ్ల గణేష్ మాత్రం మరో పోస్ట్ పెట్టాడు. అయితే ప్రకాష్ రాజ్ పోస్టుపై నిర్మాత నటుడు మరి బండ్ల గణేష్ మరి ఎక్స్ వేదికగా ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. ప్రకాష్ రాజును ఉద్దేశించి అత్యంత తీవ్ర పదజాలతో బండ్ల గణేష్ చేసిన ట్వీట్లో మాత్రం మరి టాలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ సంచలనంగా మారిందనమాట ఈ ట్వీటు. ఆ ట్వీట్లో ఏముందంటే, ఒరేయ్ నీకెందుకురా ప్రతి దాంట్లో మరి వేలు పెడతావు, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథ ఏంటి అంటూ విరుచుకుపడ్డాడు బండ్ల గణేష్. ప్రతి ఊర్లో ప్రతి ఇష్యూలో దూరి మరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేదా దేశ ప్రధానివా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు బండ్ల గణేష్. అలానే ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయంలో చూసినా నువ్వే కనిపిస్తావు, మరి నీ బతుకు పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వద్దంటూ తీవ్రంగా హెచ్చరించారు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయరు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు బండ్ల గణేష్.